సంపాదించి వ్యాపారం చేసుకుంటాను సార్. చెప్పలేకపోతే 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తానండి నా భర్త. ఎటువంటి వాళ్లకు ఏ హాని చేయలేదు. ఏదో ఆయన శక్తి సంపాదించుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు. ఒకరికి అమ్మిస్తాడు చేస్తాడు. మా ఆయన ఎటువంటి వాడు కాదు. తర్వాత ఏం మాట్లాడు, నేను ఇట్లాంటి ఎప్పుడు మాట్లాడిన దాన్ని కాదు, నాకు తెలియదు ఇవన్నీ. ఏం చెప్పాల్సింది, మా ఆయనకు వ్యాపారాలలో ఏ గొడవలు లేవు. ఆయన వృద్ధి ఆయన సంపాదించుకొని తెలుగుదేశం వాళ్ళ తిట్టు సరిపోదనేం లేదు, వైఎస్ఆర్లోనేం లేదు, తెలుగుదేశం వాళ్ళు అనేది ఏం లేదు. ఎవరితోనైనా కలిసిపోతాడు. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళతో మాట్లాడతాడు, సెంటర్ వీళ్ళు చేస్తా ఉంటాడు. ఇది ఎందువల్ల జరిగిందో మాకు కూడా తెలియదు. కానీ మా ఆయనకు న్యాయం చేయాలా, ఎవరి వల్ల జరిగింది ఇది మీరు తెలుసుకొని మా ఆయనకు న్యాయం చేయాలా. పేరు ఏం పేరు నన్ను అవన్నీ మాకు తెలియదు సార్, అవన్నీ మాకు తెలియదు. ఎవరు చంపినారో అవి మాకు తెలియదు ఇప్పటికీ. అది ఇంకా మీరే తెలుసుకొని మాకు న్యాయం చేయాలా, నా బిడ్డలకు నాకు. మా ఇంట్లోకి వచ్చి 9 దినం అయిపోతానే పోలీసు వాళ్ళు వచ్చి జొరబడి డాక్యుమెంట్లు, బాండ్ కాగితాలు, ఎల్ఐసి కాగితాలు అన్నీ తీసుకుపోయినారు. మా ఆయన అక్రమంగా ఏం ఆయన కష్టపడి ఆయన సంపాదించిన ఆస్తులయ్యి ఎవరికి ద్రోహం చేయలేదు, ఒకరికి ద్రోహం చేయలే. ఒకరికి చేయి సాపినోడే కానీ ఒకరి చొమ్ము తిన్నోడు కాదు. ఆయన కష్టాంతంతో సంపాదించుకున్నాడు. ఎవరికైనా అమ్మిస్తా అంటాడు, వాళ్ళ కాగితాలు మన కాడ ఉంటాయి, అమ్మిస్తాడు కాబట్టి తీసుకుంటాడు, మళ్ళీ వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు అవన్నీ. కానీ ఒకరికి దోహం చేసినాడు కాదు మా భర్త. చెప్పినారు సార్, ఇట్లా తీసుకువెళ్తానమ్మా, మళ్ళీ ఇది ఎంక్వైరీ చేసి ఇస్తాము అంటున్నారే కానీ అది ఇప్పటికి ఇంకా ఏం తెలుసలేదు సార్ మాకు. అదంతా ఉత్త మాటలు సార్. ఇప్పుడు ఎవరికైనా అమ్మిస్తా ఉంటాడు స్వలాలు, వాళ్ళ పేపర్లు మన కాడు ఉంటాయి, పలానా రోజు అగ్రిమెంట్లు ఉంటాయి, అవన్నీ అగ్రిమెంట్ వరకు ఉంటాయి మన దగ్గర, ఒకటే ఉంటాయి, అవన్నీ మనటే అంటాయి కాదా. ఎవరి గుద్ది వాళ్ళు రాసుకుంటున్నారు, మీరు ఎవరి గుద్ది వాళ్ళు రాసుకోబోతున్నారు, ఎవరికి అయినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు అంతే. మా ఆయనకు ఇంతమంది ఎవ్వరు ఒరిజినాలు, జిరాక్సులు, ఎల్ఐసి కాగితాలు, బాండ్ కాగితాలు, పాస్బుక్లు అన్నీ తీసుకుపోయినారు. ఏమంటే ఈ ఎంక్వైరీలేమ్మా ఇస్తాంలే అంటున్నారు. మాకు అదే ఆయన సంపాదించిన ఆస్తి అది ఉంది, అది ఎత్తకపోయి వాళ్ళు పెట్టుకున్నారు. మా బిడ్డలు మేము ఎట్ట బతకాలా? వాళ్ళు అడగనీలా. మీరు బయట కూర్చోండి, మాకు ఇట్లా చేయమని వచ్చింది, మేము చేయాలా, మా రూలు. మీరు బయట కూర్చోాలని మమ్మల్ని అందరినీ బయట కూర్చోబెట్టినారు సార్. 11:30 దాకా ఉన్నారు సార్, 12 దాకా ఉన్నారు. 10కి వచ్చినారు, స్టార్ట్ చేసినారు, 12 అయింది వాళ్ళకి చెక్కింగ్ అంతా అయిపోయి. ఇవ్వలేదు సార్. అప్పటికి ఏమి ఇవ్వలేదు సార్. డాక్యుమెంట్ నెంబర్లు అవన్నీ పేపర్లో నెంబర్లు అన్నీ రాసుకున్నారు. డాక్యుమెంట్ టీ, పాస్బుక్లు టీ, ఎల్ఐసి టీ, బాండ్ కాగితాలు ఉడక తీసుకుపోతారు. బాండ్ కాగితాలు ఉడక అవి తీసుకుపోయినటి. డిఎస్పీ వచ్చారు, ఎస్పీలు అందరూ వచ్చినారు. ఎస్పీ రాలేదేమో, డిఎస్పీ ఎవరెవరో వచ్చినారు. 10 మంది దాకా వచ్చినారు. 2 లేడీస్ కానిస్టేబుల్కో వచ్చినారు. మమ్మల్ని అందరినీ బయటికి పొమ్మన్నారు, బయట కూర్చోబెట్టినారు. వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళు సోదా చేసుకొని అన్నీ తీసుకున్నారు. మీరేం భయపడొద్దుమా, మేము ఇస్తాంలే అంటున్నారు. రోజు తిప్పుకుంటా అన్నారు కానీ ఈ బుద్ధుడికి ఇలా.
భర్త గారికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అవన్నీ ఏం లేవు సార్, మాకు తెలిసినంత వరకు మాకు ఇప్పటికేమో ఏం లేవు. నిత్యానందతో మాట్లాడతాడు, రవి సార్తో మాట్లాడతాడు, తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుకు, ఎందుకంటే మేము వ్యాపారాలు చేస్తాం కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అందరితో కంట్రోల్లోనే ఉంటాం సార్. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. ఎవరి బినామీలు కాదు మేము. ఆయన కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది, ఎవరి బినామీ కాదు. బినామీ ఎవరి బినామీ కాదు. 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటాను. 30 ఏళ్ళ నుంచి విలేకరుల సమావేశం పెట్టుకుంది. హత్య కేసులో నిందితులు సక్రమంగా పెట్టుకోలేదు మీ వాదన, లేకపోతే పోలీసులు మిమ్మల్ని ఆస్తుల పరంగా డాక్యుమెంట్ల పరంగా ఇబ్బంది పెట్టినారని? మాకు మా భర్తని ఇట్లా చేసినారు, వాళ్ళకు ఏదో ఒకటి చెయ్యాలా, మా డాక్యుమెంట్లు మాకు రావాలా, మాకుండేది మా పిల్లలకు మాకు అదే మాకు న్యాయం చేయాలంతే సార్. పోలీసుల పైన మీకు నమ్మకం లేదా? ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపైన పోలీసులు విచారణ చేస్తున్నారు కదా, దీనిపైన మీకు నమ్మకం ఉందా లేదా? పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా వ్యవహరించమంటారు, నమ్మకం ఉంది కాబట్టే కదా. 11 మంది కాదు, 40-50 మంది వచ్చినారు సార్. 40-50 మంది వచ్చినారు రిమ్స్ లో పొడిచేదానికి. ఇంకా జాచ్ ఉన్నారు. ఇప్పటికి 11 మంది దొరికిన వాళ్ళు ఉన్నారు, ఇంకా 50 మంది ఉన్నారు. వచ్చింది పెట్టాలి కదా, పెట్టాలా, వాళ్ళకి ఏదో శిక్ష పడాలా సార్. వాళ్ళకి కూడా శిక్ష పడాలా. నా భర్తను అంత దారుణంగా చంపినారు, 12 కత్తిపోట్లు అంత దారుణంగా చంపినారంటే ఇప్పుడు మామూలుగా ఎవరిమైనా కొట్టుకుంటాము చేసుకుంటాము, అంత దారుణంగా ఎవరు చేయరు కదా సార్. ఎందువల్ల చేసినారు ఇది? నా భర్త మాకు ఇంతవరకు ఎవరు లేరు సార్, ఎవరు లేరు మాకు. అట్లా ఏం చెప్పలేదు సార్, మాకు ఇంతవరకు అట్లాంటి ఏం చెప్పలేదు మా భర్త. పేపర్లలో నిత్యానంద రెడ్డికి వివాదాలు ఉన్నాయి, నిత్యానంద రెడ్డి మీ భర్తను హత్య చేయించాలని చాలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, టీవీలో కూడా వార్తలు మేము చూసాను. అది ఇప్పుడు వేస్తా అంటే మేము చూస్తానమేమో అని మాకు ఇంతవరకు అట్లాంటి ఏం మాకు తెలియదు సార్. అట్లా ఎట్లా చెప్పగలుగుతాం సార్, మనం చేయలే, మనం చెప్పలేం కదా అవన్నీ. కానీ మాకు ఎవరు చేసినారో మాకు న్యాయం చేయాలంతే. ఇంట్లో ఉంటుంది, నాకు అవన్నీ అంటే నాకు తెలియదు సార్. అట్లాంటి నాకు చెప్పినోడు కాదు, బయట విషయాలు మాకు తెలియదు. గొడవ జరిగిన రోజు, హత్య జరిగిన రోజు కేవలం వీధిలో ఉండే ఒక చిన్న జాతర సంబంధించిన గొడవ అని చెప్పారు, గంజాయి బ్యాచ్ అని చెప్పారు. మీరు కూడా మాట్లాడారు. తర్వాత ఎందుకు ఇట్లా మారిందనుకుంటున్నారు? వాళ్ళు ప్లాన్ ప్రకారం వేసి చంపినారు. వాళ్ళ అనుచరులు ఎవరో చేపించినారు, ప్లాన్ ప్రకారం చేపించి వాళ్ళ అనుచరులు ఒక్క సడన్ గా వచ్చి చెట్ల పదుల్లో నుంచి వచ్చి ఒక నిమిషంలోనే చంపేసినారు. అందరు 4 చుట్టుకొని కత్తిపోట్లు, నేను పోతే నాకు కత్తిపోట్లు, చుట్టూ 8 కత్తిపోట్లు ఉన్నాయి. నాకు కూడా 2 పెద్ద మాకేం తెలియదు. చిన్న విషయం, మీ ఇంటి దగ్గరికి గొడవ వచ్చారంటున్నారు కదా, అప్పుడు వాళ్ళ చేతుల్లో ఏమైనా ఆరునాదాలు ఏమైనా ఉన్నాయా? కత్తులు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్. వాళ్ళని అప్పుడే ఫస్ట్ చూడడము. వాళ్ళ 4-5 మంది వచ్చినారు అప్పుడు ఇంటి దగ్గరికి, కత్తులతో వచ్చినారు. మా చేత ఏం లేవు, రాడ్లు కత్తులు వాళ్ళ కాడున్నాయి, మా చేతిలో ఏం లేవు. మేము మా చేతులారా మేము ఎంపలాడినాము. వాళ్ళు రాళ్ళు ఎత్తి కత్తులతో పోట్లాడినారు. వాళ్ళకు దెబ్బలు అన్నాయి, మాకు దెబ్బలు తగిలినాయి. ఒక ఆమెకు నడుములు ఇరిగిపోయినాయి, పెద్ద ఆమెకు. గుర్తుండదు కదా చెప్తాం. ఆ పెద్ద ఆమెకు నడుములు ఇరిగిపోయినాయి. మా వాళ్ళకు కూడా తలకాయలు వాళ్ళు కొట్టినారు. ఒక ఆమెకు పొడిచినారు, 2 సార్లు పొడిచినారు కత్తులతో, తలబాలు కొట్టినారు ఆమెకు. ఆ పోలీసు వాళ్ళు వచ్చినారు, గడిచిన అయిపోయినాక వచ్చినారు. వాళ్ళు చేసిన గంటకు వచ్చినారు. అంతా అయిపోయినాక వాళ్ళు వచ్చి మీకేం జరిగింది ఏం కథ అని అడిగినారు, ఇషారిచ్చుకున్నారు. కరెక్టే, మాకిద్దరిని పెట్టిపోయినారు. వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి రిమ్స్కు పోయి మీరు కేసు పెట్టాలి, కేసు అవుతుంది వాళ్ళు చెప్పింటేనే మేము పోయినాం ఆ టైంలో. లేకుంటే మేము పోయే వాళ్ళం కూడా పోయి పొద్దున పోయి చెప్పుకునిండు మేము.
గొడవ జరిగిన తర్వాత మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మాకు ఇంత ప్రాణహాని ఉంది మారణాయుధాలతో వచ్చారని పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? చెప్పింటేనే కదా మాకు ఇద్దరిని కాపలా పెట్టిపోయింది మాకు ఇంటికాడ. మీ భర్త చనిపోకుండా చెప్పారా? చనిపోతలకనే చెప్పారు ఇట్లా మా మీదకి వచ్చినారు సార్, మాకు కూడా భయం వేస్తుంది, మళ్ళీ ఇంట్లో మీదకి అడుగు వస్తారు అంటే అప్పుడు మాకు ఇద్దరిని పెట్టిపోయినారు కాపలా పోలీసు వాళ్ళు. మా పిల్లోనేమో బెదిరించినారంట సార్, ఫోన్లతో చేసి మాట్లాడుతున్నారని నాన్న అని చెప్పినాడు. మా బాబు బయటనే ఉన్నాడు అప్పుడు ఇంటి బయట. మేము లేము, మేము మా పాపను తొడుకొని బెంగళూరుకి బస్సు ఎక్కియాలని పోయినాం. నేను మా ఇంటి ఆయన 7 రోడ్డు కాడ ఉండాము. అప్పుడు మా బాబు ఫోన్ చేసినాడు, నాన్న ఇట్లా వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడతాను నాన్న ఫోన్ చేసి అని అంటే, సరేలే నాన్న నేను వస్తాలే అని అంటే ఇంకా అప్పటికి మేము వచ్చినాము. మళ్ళీ వాళ్ళు వచ్చినారు మా ఇంటి పైకి వచ్చి ఇంకా గలాట పడినారు సార్. మీకు అంతకుముందు గొడవ లేని వాళ్ళకి ఏమన్నా అంతకుముందు గొడవలు ఉన్నాయా? అంత అప్పుడేం లేవు సార్. గొడవ అంటే శనివారం ఏమో కొద్దిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడేమో వాళ్ళు డైజీ కాడేమో పిల్లలు కొట్లాడుకున్నారంట సార్. అరుచుకున్నారని మేము పోయి పెద్దలం పోయి మందిచ్చి వచ్చినాం అంతే. తల్లిదండ్రులం పోయి ఇద్దరం పోయి అరిసి వచ్చినాం, ఏమిరా మీకు పిల్లోళ్ళతో ఏం పని అని అరిసి వచ్చినాము. ఆ రాత్రికి పోయినారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారని మాకు తెలియదు అవన్నీ. మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇంకా మేము లేము ఇంటి దగ్గర. పిల్లోనికి ఏమో ఫోన్ చేసి, రారా నిన్న కాదురా నువ్వు తొడకొచ్చింది, నువ్వు మీ అమ్మ పుట్టినోని అయితే ఈ ఉద్దు తొడకరారా మీ నాయన్ను అని ఫోన్ చేసి బెదిరిస్తానన్నానా అని ఫోన్ చేసినాడు పిల్లగాడు. సరేలే నాయన మేము పలానా సాటు ఉన్నాం కదా వస్తానంలే మాట్లాడతాంలే అని మేము పోయినాము. పోతే అప్పటికి ఇంకా వాళ్ళు వచ్చినారు ఇంటి మీదకి. మాట్లాడుతా అంటేనే కత్తులు తీస్తున్నారు వాళ్ళు, రాళ్ళు వేస్తున్నారు. మా చేతులారా మేము పోరాడినాము, మా చేతులలో ఏం లేవు, మా చేతైనంత వరకు పోరాడినాం. మాకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింటే గంట తర్వాత వచ్చినారు. అంబులెన్స్కి ఫోన్ చేసినాము, అంబులెన్స్ కూడా గంట పట్టింది వచ్చేదలకి, అంబులెన్స్ వచ్చేదలకి కూడా. మళ్ళీ వాళ్ళు ఈ దెబ్బలు తగిన వాళ్ళు పోయినారు మాకంటే ముందుకే పోయి రిమ్స్లోనేమో అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళేమో. మేము పొక్కతలికేమో పోయినారు వాళ్ళే రిమ్స్లో. పోయేదలిక మేము మా ఆయన కూడా అందరూ పోలీసు వాళ్ళు తొడకపోయినారు వీళ్ళని కూడా. మేమేమనుకున్నాము ఆడవాళ్ళము పోలీసు వాళ్ళు ఉండారులే మనకు ఏం జరగదులేని, ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళమైతే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం. మేమంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకెవరుండారులే శత్రువుని అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన. గంట తర్వాత వచ్చింది సార్. 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఏమో పోలీసు వాళ్ళు వచ్చినారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ పెద్దగా. వచ్చినారు కానీ వాళ్ళని అప్పుడే నేను చూడడం, మేము ఇంట్లో వాళ్ళము అప్పుడే వాళ్ళని చూడడం. పేర్లు నాకు ఇంతవరకు వాళ్ళ పేర్లు తెలియదు. అది మనకు తెలియదు సార్, ఎందుకు చేసినారో ఏమో మాకు కూడా అర్థం కాలేదు సార్. ఏమో తాను మాకు పట్టుకు ఎంతమంది ఉంటారు, వాళ్ళ గ్రూపులలో ఎంత ఉంటారో మాకెట్ట తెలుస్తుంది సార్. వాళ్ళంతా గ్రూప్ ఉండేది మాకెట్ట తెలుస్తుంది, మాకేం తెలియదు. ఏం చెప్పదలుచుకున్నారంటే నా పిల్లలకు నాకు న్యాయం చేయమని అడుగుతాను సార్. న్యాయం అంటే మాకు మా భర్తను ఇంతగా హింసించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలా అని నేను కోరుకుంటాను. వాళ్ళకు శిక్ష పడాలా. నా భర్త కష్టపడి సంపాదించుకునే ఆస్తి ఎవరిది ఒకరి సొమ్ము తిన్నోడు కాదు, ఒకరికి పెట్టినోడే కానీ ఒకరి సొమ్ము తిన్నోడు కాదు. నాకు నా భర్త సంపాదించిన ఆస్తి ఇంకా నాకు ఎవరుండారు సార్? ఆ ఆస్తితోనే కదా నేను బతకాల్సింది, నా పిల్లలు నేను. ఆ డాక్యుమెంట్లు అవి వచ్చి మాకు చేతికి వచ్చేటట్టుగా చూసి ఆ సర్టిఫికేట్ అనేది కూడా మేము తిరుగుతూనే ఉన్నాం. ఈ బుద్ధిస్తా రేపిస్తానంటా అన్నాడు. మాకు వ్యాపారాలు ఎవరితోనే సెటిల్మెంట్ ఉంటాయి కదా సార్, వాళ్ళకు అగ్రిమెంట్ రాపిచ్చేటి ఉంటాయి కదా, వాళ్ళు తెచ్చుకోమ్మ మాకు అని అడుగుతున్నారు పక్కన. చదువు రాదు పెద్దగా.